ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మార్చి 9వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 9వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు చక్కగా మీరు అనుకున్నటువంటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. చక్కగా లక్ష్మి అనుగ్రహం అయితే ఈరోజు మీకు ఉండబోతుంది. అన్ని పనులలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. డబ్బు పరమైన లావాదేవీలను అన్నింటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. సమయానికల్లా డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు కోరుకున్న విధంగా రెట్టింపు లాభాలు రావటం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో మరింత లాభాలతో ఈరోజు ఎంతో సంతోషంగా మీరైతే రోజును గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై ధనాన్ని వెచ్చించగలుగుతారు. అంతేకాకుండా దైవ బలంతో చక్కగా అన్నింటా విజయాన్ని అయితే పొందగలుగుతారండి. మీరు ఊహించని విధంగా చక్కగా కలిసి వస్తుంది. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉండిపోయినాయో వాటి నుంచి చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వాటి తాలూకా పెండింగ్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పరిష్కరించుకుని చక్కగా మీ చేతికి దక్కించుకోగలుగుతారండి. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే ఈరోజు మీకు ఎంతో విజయాలను అయితే చేకూర్చబోతుందండి. దృఢ సంకల్పం కూడా చక్కగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఈ పనిలో మేము విజయం పొందాలి, ఈ పనిని మేము సకాలంలో పూర్తి చెయ్యాలి, ఈ పనిని మేము చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పం కూడా మీలో ఉండడం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారండి. నిర్ణయాలు ఏదైనప్పటికీ కూడా అంతిమంగా విజయం పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ సలహాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. ఎవరైనా మీ దగ్గరికి ఆర్థిక సహాయం అని కానీ లేదా మాట సహాయం కోసం ఏది కోరి వచ్చినా కూడా మీకు చేతనైనంతలో వారికి సహాయం చేసే స్థితిలో ఈరోజు మీరు ఉండగలుగుతారు. అది కూడా మీకు ఎంతో మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఎటువంటి పొరపాట్లకు, అంటే ఎవరి మీద అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరి పట్లైనా అనుచితంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఈరోజు చేయకుండా ఉండటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే సరదాకి కూడా ఎవరిని కించపరిచేలా మాట్లాడటం కానీ, ఎవరి మనసును నొప్పించే విధంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి రోజు మీరు చేయకుండా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల పట్ల ఈరోజు మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలో మీ వంతుగా మీరు ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. దీర్ఘకాలికంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంతవరకు కొన్ని విషయాలలో, అవి మీ వ్యక్తిగతమైన అయి ఉండొచ్చు లేదా మీ వృత్తిరీత్యా ఏదైనా అయి ఉండొచ్చు, అటువంటి వాటి విషయాలలో కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలు మీకు రావటం కానీ లేదా దానిలో ఒక మలుపు తిరగటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు చేసే ప్రతి పని కూడా చక్కగా విజయం వైపుకు వెళుతుంది. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, అయినప్పటికీ కూడా వాటిని నియంత్రించుకునే సామర్థ్యం ఈరోజు మీలో ఉండబోతుంది. అది కూడా మీకు పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంతవరకు పొదుపును చేసుకునే ఆలోచన కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, అంటే ఎంత పని ఉన్నప్పటికీ కూడా, ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం కానీ లేదా మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోవటం కానీ మీకు ఈరోజు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ లేదా
జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి ప్రణాళికాబద్ధంగా అమలు చేసుకుంటూ కోరుకున్న విధంగా విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. అంటే మీ చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అది మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ, మీ యొక్క మాట తీరు వల్ల కానీ అందరికీ మీ మీద ఒక సదాభిప్రాయం అనేది ఏర్పడేలాగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండబోతుంది. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఉంటారో అటువంటి వారికి ఈరోజు కొంత దూరంగా ఉండటం కూడా మీకు మరింత మేలైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేదా మీ యొక్క ఎవరైతే గురువులు కానీ వారి ఇచ్చే ఆదేశాల మేరకు మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ దేనికి హాజరవుతున్నారో వాటిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారు, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతవరకు పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులను సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. సకాలంలో మీరు మీ బాధ్యతలను నిర్వర్తించి చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని చూసినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకుని చక్కగా ఆదాయాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా చక్కగా లాభాల బాటలో నడిపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి మీ యొక్క ఎవరైతే సన్నిహితులు ఉంటారో వారి నుంచి చక్కటి సలహాలను కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు ఈ రాశిలో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ, మీ స్నేహితుల నుంచి కానీ సహాయ సహకారాలను పొందగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీరు సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకుని కాసింత విరామ సమయాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణమే ఉంటుందండి. మీరు మీ ప్రతిభను మరింతగా రెట్టింపు చేసుకునే అవకాశం లభిస్తుంది. కొంతవరకు పనిభారం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సకాలంలో అన్నీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఆశిస్తున్న విధంగా చక్కటి లాభాలతో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక చూసినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా వారి వంతుగా వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం, మీకు సలహాలను ఇవ్వటం మీకు మరింత ఆనందాన్ని, మానసికమైన సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త నిర్ణయాలను, మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని ముందుకు నడవగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ రాజకీయ రంగంలోని మెలకువలతో మరింతగా మీరు నూతనమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా అమలుపరుచుకుంటూ వెళ్ళి ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన వాతావరణం, చక్కటి శుభకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.